నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మిక ప్రేక్షకులకి స్వాగతం. గర్భ సంస్కారం ఈ పదం వినే ఉండుంటారు. అయితే ఈరోజు మనం గర్భ సంస్కారంకి సంబంధించి ఒక సిరీస్ ప్లాన్ చేశాము. తప్పకుండా ఈ వీడియో చూడటానికి ప్రయత్నించండి. అయితే గర్భ సంస్కారంలో గర్భం దాల్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేవి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమ్మ, అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి? గర్భం వచ్చే ముందు దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తారు? తప్పకుండా తెలియజేస్తానమ్మా. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. గర్భ సంస్కారము ప్రతి స్త్రీమూర్తి మాతృత్వం కోసం తహతహలాడుతూ ఉంటుంది. తను తల్లి అయిన తర్వాత ఆ శిశువు యోగ్యమైన సంతానంగా ఉండాలని ప్రతి తల్లి భావిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా ఎలా జరుగుతుంది, ఇది ఈ గర్భ సంస్కారం అనేది నిజమేనా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి? గర్భ సంస్కారము అంటే మనందరికీ సహజంగానే సంస్కారం అనేది ఉంటుంది. చూడండి, వీళ్ళకి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు, వీళ్ళు సంస్కారహీనుల్లా ఉన్నారు అని మనం చర్చించుకుంటూ ఉంటాం, అవునా? మరి బయట కనపడే సంస్కారము తల్లి యొక్క దివ్య గర్భానికి ఎందుకు కావాలి? ఒక జీవి యొక్క పుట్టుక ఎన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అంటే 3 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, వారి పూర్వజన్మ కర్మ. 2, తల్లిదండ్రుల్లో ఉండేటటువంటి జెనెటిక్స్. అది మంచి లక్షణాలు అవ్వచ్చు, చెడు లక్షణాలు అవ్వచ్చు, ఏదైనా ఆ తల్లిదండ్రుల యొక్క ఆలోచనల యొక్క కలయిక, వాళ్ళ యొక్క దాన్నేమంటారు స్థితిగతుల్ని బట్టి ఉంటుంది. ఇక 3వది, తల్లి ఆ శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆలోచన చేస్తోంది, ఆ బిడ్డకి ఎట్లాంటి సంస్కారాన్ని అందిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ 3 మీద గర్భం లోపల 9 నెలలు ఒక పిండం శిశువు కింద మారు. అంటే ఇది గర్భం దాల్చాకే అవసరమా అంటే కాదు. గర్భం దాల్చక ముందు నుంచి అంటే ఇందులో స్త్రీ పాత్రే ముఖ్యం కాదు, పురుషుని పాత్ర కూడా ఉంటుంది. పురుషుడు ఎట్లా ఉండాలి, స్త్రీ ఎట్లా ఉండాలి, ఈ గర్భ సంస్కారంలో ఎట్లాంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేసేదే గర్భ సంస్కారము. అంటే శారీరక ఎదుగుదల, మానసిక ఎదుగుదల, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఇందులో ఆత్మ, మనమంతా మన హిందూ ధర్మంలో ఏం చెప్పుకుంటాం, ఆత్మ సంస్కారము కూడా ఈ గర్భ సంస్కారంలో భాగము. అందుకే దీన్ని గర్భ సంస్కారము అని పిలుస్తారు. గర్భం వచ్చే ముందు ఇది ఎందుకు ప్రాధాన్యత సంతరించుకుంటుంది అంటే మన ఆహారం అలవాట్లు, మన జీవన శైలి, ఇవన్నీ కూడా ఒక గర్భం దాల్చడానికి అవసరమయ్యేటటువంటి ఒక సాధనాలు అనుకోండి. మన ఆహారమే మన మనసు, మన ఆహారమే మన బుద్ధి, మన ఆహారమే మన శరీరం. ఇలా తీసుకుంటే ఇవన్నీ కూడా గర్భ సంస్కారంలో భాగమవుతాయి. ఎందుకంటే శిశువులు అనేవాళ్ళు ప్రేమకి ప్రతీకలుగా ఉండాలి తల్లిదండ్రులకి. ఇలాంటి ప్రేమకి ప్రతిరూపాలుగా మనం బిడ్డల్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేదే గర్భ సంస్కారము. అమ్మ, ఇప్పుడు మీరు అసలు గర్భ సంస్కారం అంటే ఏంటి అనేది చెప్పారు, కానీ అసలు ముందుగా ప్రిపరేషన్ అనుకుంటే గర్భధారణకు ఎంత ముందు నుంచి సన్నద్ధతగా ఉండాలి అని అంటారు? దీనికమ్మా వివాహం అయిన తర్వాత ఇప్పుడు పిల్లలందరూ చేసే పొరపాటు ఏంటంటే ప్లానింగ్. సంతానం అనేది మీ ప్రేమకి గుర్తుగా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు అంటే పుట్టిన తర్వాత వీళ్ళని ఎలా పోషించాలి, ఎలాంటి స్కూల్లో చదివించాలి, ఎంత ఖర్చు అవుతుంది, దీని మీదే మీ యొక్క ప్రణాళిక ఉంటుంది తప్ప ప్రేమ కనబడడం లేదు. అలాంటప్పుడు మీరు సన్నద్ధత అనేది ఎక్కడ జరుగుతుంది? మామూలుగా ఇప్పుడు వివాహాలు ఏమవుతున్నాయి, చాలా ఆలస్యం అవుతున్నాయి, అవునా? 12 నుంచి 14 సంవత్సరాల లోపు రజస్వలు అవుతూ ఉంటుంది. రజోదర్శనం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంటుంది వివాహానికి? దగ్గర 8 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది. అంటే ఒక 21 సంవత్సరాలు కదా ఇప్పుడు మన గవర్నమెంట్ పెట్టినది. 21 సంవత్సరాలకు వివాహం ఎవరికి అవుతుంది? ఎవరికీ అవడం లేదు. అందరికీ కూడా 25, 26 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహం అవుతుంది. ఇట్లా అంత లేట్గా వివాహాలు చేసుకున్నప్పుడు మీరు ఇంకా యువత ఇంకా ప్లానింగ్ అని చెప్పి దాన్ని ఇంకో 3-4 ఏళ్ళు పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ సన్నద్ధత దేనికి అనేది ముందు యువత ఆలోచించుకోవాలి కదా. దేనికి సన్నద్ధత అవుతున్నారు? ఫినాన్షియల్గా ఒక్కటే వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు తప్ప ఆరోగ్యవంతమైన సంతానం కోసము ఆలోచించడం లేదు. యోగ్యమైన సంతానం గురించి ఆలోచించాలి అంటే
కనీస పక్షము 24 నుంచి 27 సంవత్సరాల లోపు సంతానోత్పత్తి జరగాలి, స్త్రీకైనా పురుషుడికైనా. స్త్రీకి ఇంకా అయితే 22 సంవత్సరాల నుంచి. ఎందుకంటే మా పిల్లలకి ఐక్యూ ఎక్కువండి అని చెప్తూ ఉంటారు చాలామంది. ఆ ఐక్యూ కావాలంటే నువ్వు గట్టిగా ఉండాలి కదా, మాతృమూర్తి గట్టిగా ఉండాలి. కేవలము స్త్రీదే ఉండదండి పాత్ర ఇందులో, తండ్రిది కూడా ఉంటుంది. తండ్రి కూడా సన్నద్ధత చూపాలి. అందుకే సంతానాన్ని ప్రేమగా కనండి, ప్లానింగ్తో కాదు. ప్రేమకి చిహ్నాలుగా సంతానోత్పత్తి జరగాలి. ఈ ప్లానింగ్ అనేది ముందు ఏం చేయాలి, సరే మేము ఇలా అనుకున్నాము, సంతానం కావాలనుకుంటున్నాము, ఎలా చేయాలి? ముందు నుంచి యోగా, చక్కగా ఆహారపు అలవాట్లు మార్చుకోవడము, ఎక్కువ రజోభూయిష్టమైన ఆహారాన్ని తీసుకోకుండా చక్కగా సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ, ఈ పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి తినకుండా శాస్త్రీయ పద్ధతుల్లో ఉండినటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, ఇంకా ఏంటంటే చక్కగా ధ్యానం. ఎందుకంటే మనసు ప్రశాంతతనిస్తుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆలోచనని కంట్రోల్ చేసుకునే శక్తి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ చక్కటి సంతానోత్పత్తికి కారణం అవ్వచ్చు. రైట్. అంటే ఇప్పుడు ధ్యానం అని అన్నారు మీరు. మామూలుగా ఏంటంటే కనుక ఈ ఉండే లైఫ్ స్టైల్కి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. మనం అనుకుంటాం ఫుడ్ బాగానే తీసుకుంటున్నాము, బాగానే నిద్రపోతున్నాం, లేస్తున్నాం, కానీ ఎందుకు కలగట్లేదు, గర్భం ఎందుకు రావట్లేదు అనుకునే వాళ్ళకి డెఫినెట్గా ఈ ధ్యానం అనేది కూడా ఉపయోగపడుతుంది. అంటే శారీరక శ్రమ కూడా అవసరం కదమ్మా. ఇప్పుడు అందరూ ఒకే చోట కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ డ్యూటీ అది, ఏం చేయలేము. ఇప్పుడు వాళ్ళు పరిగెట్టే డ్యూటీ కాదు, కనీసం ఎక్కువసేపు కూర్చోకుండా ఎంతో కొంత శారీరక వ్యాయామం అవసరము. అలాగే అమ్మాయిలు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అది కొంత శారీరక శ్రమతో తగ్గిపోతుందండి. వర్క్ ప్రెజర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ రెండు ఇందాక చెప్పాను కదా, వ్యాయామము, ధ్యానము, ఈ రెండిటి వల్ల కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది తగ్గిపోయి ఋతుక్రమం అనేది సజావుగా సాగింది అంటే సంతానోత్పత్తికి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అయినట్టే. అయితే ఇప్పుడు ఈ పీసీఓడిలోనే ఇప్పుడు మీరు అంటూ ఉన్నారు కదా ఋతుక్రమం గురించి మాట్లాడినప్పుడు, చాలా మందికి బిఫోర్ మ్యారేజ్ కానీ లేకపోతే టీన్స్లోనే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈ ఋతుక్రమం ఇబ్బందులన్నీ కూడా. అసలు ఋతుశుద్ధి అంటే ఏంటమ్మా? గర్భం దాల్చడానికి ముందు ఋతుశుద్ధి అనేది చేసుకోవాలా, ఎందుకు, ఏంటి? ఋతుశుద్ధి అంటే ఇప్పుడే చెప్పానమ్మా. ఋతుక్రమం అంటే ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి, పీసీఓఎస్, ఇవన్నీ కూడా ఋతుక్రమాన్ని ఆపేటటువంటి చిన్న సమస్యలు. ఈ సమస్యలు వ్యాయామం ద్వారా చక్కబడతాయి, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా చక్కబడతాయి. ముఖ్య సమస్య ఒబెసిటీ, సన్నగా ఉన్నా కూడా బరువు ఎక్కువ ఉండడం, దీనివల్ల కూడా సంతానోత్పత్తి జరగకపోవడం అనే సమస్య కూడా ఉంటుంది. చక్కగా ఒబెసిటీ తగ్గించుకోవడము, ఆహారపు అలవాట్లు మార్చుకోవడము, ధ్యానము, ఇట్లాంటి వాటి వల్ల చక్కటి మందులు తీసుకుని వ్యాయామం చేస్తూ ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఉంటే ఋతుశుద్ధి జరుగుతుంది. ఎందుకంటే ప్రతి నెల వచ్చేటటువంటి ఋతుక్రమం, దాన్ని ఏమంటారు, ఋతుక్రమం క్రమంగా వస్తుంది. ఎప్పుడైతే ఒక నెల వచ్చి ఒక నెల రాదో ఆ ఋతు సమస్యలు వస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికంగా తీసుకుంటూ ఉంటే ఈ సంతానోత్పత్తికి అడ్డమయ్యేటటువంటిది ముఖ్యంగా నాగదోషాలు. ఈ నాగదోష నివారణ చేసుకుంటూ ఉంటే కూడా ఈ సంతానోత్పత్తి తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ సంతానోత్పత్తి కావాలంటే మీరు అన్నట్టు ఈ ఋతుక్రమాలు ఎలా సరి చేసుకోవాలి అంటే ఓన్లీ దానికి శారీరక శ్రమ, ధ్యానము. ఒక మంచి గురువుని ఎంచుకోండి, చక్కగా ధ్యానం నేర్చుకోండి. తర్వాత కొన్ని ముద్రలు ఉంటాయమ్మా ఈ ధ్యానంలో కూడా, కొన్ని రకాల ముద్రలు, కొన్ని రకాల ప్రాణాయామాలు, ఇవన్నీ కూడా అవి ఈ పీసీఓడి లేకపోతే అసలు లేడీస్ ప్రాబ్లం కి కూడా పనికొచ్చే ముద్రలు ఉన్నాయమ్మా. ఇప్పుడు యోని ముద్ర ఉందనుకోండి, అన్ని రకాల ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ కి అది శుద్ధి చేస్తుంది. ఎందుకంటే అందరూ అనుకుంటారు ఈ ముద్ర అనగానే ఏంటి ఇవిడ ఇలా చెప్పింది అనుకుంటారు. సృష్టి నేచర్కి కనెక్ట్ అయ్యే ముద్ర అది. ఈ నేచర్కి ఎప్పుడైతే మనం కనెక్ట్ అయి ఉంటామో చక్కగా ఋతుక్రమ శుద్ధి జరుగుతుంది. ఇది ఒక గురువు యొక్క పర్యవేక్షణలోనే నేర్చుకోండి. ఎంతసేపు చేయాలి, దీనికి ఎన్ని ప్రాణాయామాలు చేయాలి, మనకి ఈ ముద్ర మనం వేయగలమా, మనకున్న సమస్య ఏంటి, ఇవన్నీ కూడా ఒక గురువు చెప్పగలుగుతాడు మీకు ఏది అవసరం. అంతేగాని ఎవరూ లేకుండా నేను చెప్పాను కదా అని యూట్యూబ్లో చూసి చేయడం కరెక్ట్ కాదు. ఒక గురువుని సంప్రదించి నేర్చుకోండి. వీటి ద్వారా ఋతుక్రమం సజావుగా సాగుతుంది,
మీరన్నట్టు ఆ రుతి శుద్ధి కూడా జరుగుతుంది. అమ్మ, మనం ప్రస్తుతం గర్భం దాల్చే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి అనేది మాట్లాడుతున్నాం కదా. అవునమ్మా. అయితే ముందుగా ప్రిపేర్డ్గా ఉండాలి అని అంటే కనుక సాత్విక గుణం ఎలా పెంపొందించుకోవాలి అని అంటారు. అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ, ఇందాక మీరు మాటల మధ్యలో అన్నారు స్త్రీ పురుషుడు ఇద్దరి జీన్స్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ బిడ్డ మీద పడుతుంది అని అన్నారు కదా. సో సాత్వికంగా ఉంటే కొంచెం ఆ ఆలోచనల విధానం కానీ అది బిడ్డకి అన్నీ అందుతూ ఉంటాయి. ఆ మొక్క వంగంది మానే వంగుతుందా అని అనేసి అని అంటూ ఉంటారు కదా. సో ఆ బీజం పడే ముందే తల్లి ప్రిపేర్డ్గా ఉండాలి, సాత్వికంగా ఉండాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలంటారు? సాత్విక గుణము ఎలాగా పెంపొందించుకోవాలి? ముఖ్యంగా ఆహారం అమ్మా, ఆహారం. ఎందుకంటే రజోభూయిష్టమైన ఆహారాన్ని ఎక్కువగా మసాలాలు, బిర్యానీలు, లేకపోతే రకరకాల నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఇవన్నీ పుచ్చుకోవడం వల్ల, ఎక్కువ కారము, ఎక్కువ ఉప్పు ఇట్లాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే రజోగుణం ఎక్కువైపోతుంది. తమోగుణ రజోగుణాలు ఎక్కువైపోయి సాత్విక గుణం అనేది మరుగున పడిపోతుంది ఇప్పుడు అందరికీ. గర్భధారణకే కాదు అందరికీ మరుగున పడిపోతుంది. సాత్వికమైన ఆహారాన్ని ముందు నుంచి తీసుకోవడం వల్ల సాత్వికమైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే మన ఆహారమే మన మనస్సు, ఆహారమే మన బుద్ధి, ఆహారమే మన శరీరం. ఆహారంలో మనం తిన్న ఆహారంలో, పచనమైన ఆహారంలో కొంత భాగం రక్తం కింద, కొంత భాగం ఆలోచన కింద, కొంత భాగం మన శరీరం ఏర్పాటుకి ఇట్లాగా తోడ్పడుతుంది కదా. అందుకని సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ దైవారాధన చాలా ముఖ్యమైనది. ముందు నుంచి కూడా దైవారాధన చేయడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అమ్మా గర్భంలో పడే శిశువుని తల్లిదండ్రులు ఎంచుకోరు, శిశువే ఎంచుకుంటాడు. ఇది చాలా మందికి తెలియని విషయం. ఎందుకంటే తన పూర్వజన్మ కర్మలన్నీ బట్టి ఆ యొక్క కర్మలకి తను ఉన్న చేసిన కర్మలకి ఆ ఆత్మ తను వచ్చే జన్మలో ఎలాంటి వ్యవస్థ కావాలి అని తను నిర్ణయించుకునే తల్లి గర్భంలోకి వస్తుంది. తల్లిదండ్రుల్ని కూడా తనే నిర్ణయించుకుంటుంది. అందుకని ఎప్పుడైతే ఈ దైవ ప్రార్థన, అలాగే సాత్వికమైన భోజనము, చక్కగా కోపతాపాలు లేకుండా ఉండడము, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రేమని పెంపొందించుకోవడం చాలా అవసరం అమ్మ. సాత్విక గుణంలో భాగం ఎప్పుడు కసుబుసులు ఆడుకుంటూ ఉండుకోకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది కూడా సాత్విక గుణంలో ఒక భాగం. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి తుంసుంఠా అంటే తుంసుంఠా అనుకోకుండా సాత్వికమైన గుణాన్ని, ప్రేమ గుణాన్ని, ఆ ప్రేమతత్వాన్ని అలవాటు చేసుకుంటూ, ఎందుకంటే వచ్చే బిడ్డలకి అదే కదా అందించాలి. ఇట్లా అందించుకుంటూ ఉంటే, నేను ఇప్పుడు చెప్పాను తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకుంటారని, ఎప్పుడైతే మీరు ఇలాంటి లక్షణాలతో ఉంటాడో ఒక మంచి ఆత్మ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అంటే పుట్టబోయే బిడ్డ తన కర్మ చాలా బాగుండాలి, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది, నా లైఫ్, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు నిర్ణయించుకుంటారు. అప్పుడు మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అందుకని ముందు నుంచి కూడా దైవ ప్రార్థన, సాత్వికమైన ఎప్పుడైతే సంతానాన్ని కావాలనుకుంటున్నారో యోగా, ధ్యానం, ప్రతిరోజు నిత్య పూజ, సాత్వికమైన భోజనము, అలాగే ఋతుధర్మం పాటించినప్పుడు చక్కగా కూర్చోవడము, ఆ 3 రోజులు చక్కగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని కూర్చోవడము. ఎందుకంటే వాత సంబంధమైన వ్యాధులేవి రాకుండా ఇట్లాంటి ఒక వ్యవస్థని మనము కనుక అలవాటు చేసుకుంటే పుట్టబోయే సంతానము ఆరోగ్యంగా యోగ్యమైన సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. మానసికంగా తీసుకునే జాగ్రత్తలు, ఆహారం పరంగా తీసుకునే జాగ్రత్తలు, అలాగే ముఖ్యంగా ఆడవాళ్ళైతే ఋతుక్రమంలో కూడా కొన్ని నియమాలు పాటించినట్టయితే డెఫినెట్గా పుట్టబోయే పిల్లలకి మంచిగా ఉంటుంది. ఎందుకంటే అమ్మా ఈ గర్భ సంస్కారమే కాదు, ఆత్మ సంస్కారం కూడా పుట్టబోయే బిడ్డకి. ఎందుకంటే ఒక జీవుడు తల్లి గర్భంలో వచ్చేది ఎలా వస్తాడమ్మా? ఆత్మ ద్వారానే కదా. ఎందుకంటే ఎలా పుడతారమ్మా? ఒక వర్షపు చినుకు ఒక ఆహారంలో పడి, విత్తనంలో ధాన్యం అనుకున్న ఆ ధాన్యంలో పడి తండ్రి తినే ఆహారంలోకి ఆ ధాన్యం వచ్చి తను తిని అది నీటి ద్వారానో దేని ద్వారానో లోపలికి వెళ్ళి మళ్ళీ తల్లి గర్భంలోకి ప్రవేశించాలి అంటే ఇప్పుడు చెప్పండి, తల్లిదండ్రులు ఎంచుకున్నారా, జీవుడు ఎంచుకున్నాడా తల్లిదండ్రుల్ని? అంటే ఆ ధాన్యమే ఇక్కడికి ఎందుకు రావాలి? ఆ జీవి ఉన్న ఆహారం వీళ్ళకే ఎందుకు రావాలి? వీళ్ళు ఎందుకు భుజించాలి? ఎందుకు అంటే ఇదంతా కూడా ఏంటి అంటే ఒక పెద్ద మిస్టరీ అమ్మా. మనిషి పుట్టుక ఎలా పుడుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు మనం మనుషులం కదా. ఇప్పుడు నువ్వు మనిషే, నేను మనిషే, మన ఇద్దరం ఒకలా ఉన్నావా? మీకు నాకు ఉన్న ముక్కు, కళ్ళు, చెవులు, నోరు, మరి ఎందుకు ఒకేలా లేవు? ఇక్కడ ఒప్పుకోవాలి కదండి భగవంతుడు ఉన్నాడని. అంటే ప్రతి జీవి పుట్టుకకి భగవంతుడికి సంబంధం ఉన్నట్టా లేనట్టా? డెఫినెట్. అందుకని
ఇలాంటి చక్కగా ముందు ఆ సాత్విక గుణం అలవాటు అవ్వాలంటే రోజు నిత్య పూజ ఏమవుతుంది, ప్రశాంతతమైన మనస్సుని ఇస్తుంది. ఇలాంటివి చేసినప్పుడు ఎందుకు యోగ్యమైన సంతానం కలగరు? అన్నీ జెనెటిక్స్తోనే రావు. జన్యుపరమైనవి కొన్నే వస్తాయి, జన్యుపరం కానివి చాలా వస్తాయి. అవి ముందు ముందు చెప్పుకుందాం. ఎలాగా చక్కటి సంతానం కలగాలో, ఏమేం చేయాలో ముందు ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అమ్మ, ఇప్పుడు మీరు నిత్యం కూడా పూజ చేస్తున్నట్టయితే కనుక బాగుంటుందని అన్నారు కదా. అయితే పర్టికులర్గా పూజ విషయానికి వస్తే కనుక కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి ఆచార వ్యవహారాలు తెలుస్తాయి, తెలియవు. ఏ కారణమైనా సరే ఒక మంత్రం చదువుకున్నట్టయితే కూడా అంతే ఫలితం వస్తుంది అని అంటారు కదా. సో గర్భధారణకి ముందు ఏవైనా మంత్రాలు ఉన్నాయా చెప్పుకోదగ్గవి? ఉన్నాయమ్మా. ఇది మీరన్నట్టు అనుష్ఠానం కుదరకపోవచ్చు, కానీ పూజ కుదరకపోవడం ఎందుకు? కుదరని ఇల్లు ఉండకూడదు. ఎందుకంటే దీపారాధన ఎవరి జీవితంలో అయినా భాగం కావాలి కదా. దీపారాధన లేని ఇంట భోజనం చేయకూడదు. ఎప్పుడు దీపారాధన చేయరు? ఆ ఇంటి నుంచి ఎవరైనా మృతాశౌచం పాటిస్తూ ఉంటే ఆ ఇంట్లో దీపారాధన లేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి అమ్మ అందరూ, ఆ ఇంట్లో దీపారాధన జరగలేదు అంటే ఆ ఇంటి నుంచి ఒక జీవి వెళ్ళిపోయాడని అర్థం. అందుకని దీపారాధన లేని ఇంటిలో భోజనము కూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అలవాటు చేసుకోండి, మీ పిల్లలకి అలవాటు అవుతుంది. ఇట్లా చూసుకుంటే దీపారాధన కుదరకపోవడం అనేది ఏమి ఉండదు. చక్కటి సంతానం కలగడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం చాలా అవసరం. చక్కగా నవనాగ స్తోత్రము, 9 రకాల నాగులు మనకి. ఈ నాగులు ఏమేంటి అనేది ఆ నవనాగ స్తోత్రంలో ఉంటుంది. చక్కగా రోజు చదువుకోండి. అలాగే లింగాష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, ఇవన్నీ కూడా ఏమవుతాయంటమ్మా ఆ యొక్క, ఎందుకంటే స్తోత్రాలంటే ఆ వైబ్రేషన్ కొంత మార్పు వస్తుంది. ఆలోచనలో మార్పు, సానుకూలత, శరీరంలో సానుకూలత, ఇవన్నీ కూడా కొన్ని. అంటే సంతానం కావాలంటే సుబ్రహ్మణ్యేశ్వర కటాక్షం చాలా అవసరం. అది ఏంటమ్మా లింక్? అసలు మొత్తానికి చూసుకున్నట్టయితే అసలు గర్భం దాల్చట్లేదు, గర్భానికి సంబంధించి ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి, మీద మీద వచ్చి పోతుంది బిడ్డ కడుపులోనే అని అనేసి అనుకున్నప్పుడు నాగులకి కానీ లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి కానీ పూజించమని, లేకపోతే దానికి సంబంధించిన దోష నివారణలు కానీ, కాలసర్ప దోషం ఉన్నా కానీ ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అసలు మొత్తానికి ఉండే సంబంధం ఏంటి ఇక్కడ? చూడండి, ఎప్పుడైనా శుక్రకణములు పరిశీలన చేశారా మీరు? మనం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఎవరికి తెలియనిది ఏం లేదు కదా. చూడండి, చిన్న తలకాయ అండి తోకలా ఉంటుంది. అంటే పాము ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఇట్లా ఇలా ఇలా చాలా చిన్నగా ఉంటాయి. అది ఎక్కడే అర్థమైపోలే. దాన్ని రూల్ చేస్తుంది ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అంటే పైగా స్వాధిష్టాన చక్రం దగ్గర మూలాధారానికి పైన మన గర్భం, స్త్రీకి గర్భసంచి ఉంటుందంటారు. ఈ స్వాధిష్టాన చక్రం దగ్గర అంటే మూలాధార చక్రంలో పాము రూపంలోనే కుండలిని ఉంది. ఎన్ని చుట్లలా చుట్టుకుని 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 పడుకుని ఉంది. ఇది ఎక్కడ చూడండి, మూలాధార చక్రం నుంచి స్వాధిష్టానం దాకా ఉంటుంది. అదంతా కూడా ఏంటి? సృష్టిస్థానం. మరి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏంటి? దానికి అధిపతి. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన చాలా అవసరం. అంటే సంతానం కావాలి అంటే ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన అందుకే చెయ్యాలి. రైట్. అయితే ఇక్కడ ఒక సందేహం ఏముంటుందంటే సుబ్రహ్మణ్య స్వామి, నాగులు ఒకటే అనుకుంటూ ఉంటారు. నిజమేనా? అది కాదమ్మా. అంటే ఇది అంటే వేరే కథలోకి వెళ్ళిపోతాం. కానీ క్లుప్తంగా ఏంటంటే, ఒక సందర్భంలో కుమారస్వామి నాగు, దాని ఏమంటారు, పాములాగా అవతారం దాల్చాల్సి వచ్చింది. ఆ వచ్చినప్పుడు ఆ పని పూర్తయిపోయిన తర్వాత స్వామి మళ్ళీ నిజ రూపంలో వచ్చిన తర్వాత నాగులన్నీ కూడా ఆయన్ని ఒక కోరిక కోరాయట, మా జాతికి నువ్వు రాజువు కావాలి అని చెప్పి. ఆయన అలా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టుగానే సుబ్రహ్మణ్య ఆరాధన, ఆయన రాజు అయ్యారు నాగలోకాన్ని, అంటే నాగులందరికీ కూడా దేవుడు అయ్యారు కాబట్టి ఆయన ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేస్తూ ఉంటామో ఈ నాగులన్నీ కూడా మనకి వరాల్ని ప్రసాదిస్తూ ఉంటాయి. రైట్. అయితే ఈ గర్భ సమస్యలే కానీ లేకపోతే వివాహ సమస్యలే కానీ ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సరిపోతుందంట? అంటే లేదమ్మా, వివాహానికి, సంతానం గురించి పక్కకు పెడితే వివాహానికి మాత్రం సుబ్రహ్మణ్య ఆరాధన అంటే కొంచెం చాలా ఉంటాయి, చాలా రకాల దోషాలు ఉంటాయి. అవన్నీ ఒకసారి చూపించుకోవాలి. మనం మాట్లాడుకుంటుంది ప్రత్యేకంగా సంతానం గురించి కాబట్టి చెప్పడం జరిగింది. రైట్. అమ్మ, గర్భధారణలో ఆడవాళ్ళకైతే ఎంత ప్రాముఖ్యత, తల్లి ఆ 9 నెలలు ఎలా అయితే జాగ్రత్తగా ఉంటుందో గర్భధారణకి ముందు పురుషుడి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
అందరూ అనుకుంటారు సంతానానికి స్త్రీయే ముఖ్యం అనుకుంటారండి. కాదండి, పురుషుడు కూడా. ఎందుకంటే మనకి మగ సంతానం కావాలా ఆడ సంతానం కావాలా అనేది పురుషుడి మీద ఆధారపడి ఉంటుంది, స్త్రీ మీద కాదు. ఇది అందరూ తెలుసుకోవాలి ముందు. ఇక పురుషుడు ఎలా ఉండాలి, ఆయన కూడా ఆహార నియమాలు పాటించాలి. సిగరెట్లు తాగద్దు, మాంసం తినద్దు, తాగద్దు. మధుమాంసాలు తీసుకోవడం ద్వారా శరీరం నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. తన వీర్యాన్ని ఎప్పుడైతే భద్రపరుచుకుంటాడో ఇలాంటి అలవాట్లు లేకుండా చక్కటి యోగ్యమైన సంతానం కలగడానికి, బలమైన సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు చూడండి చాలా పీలగా ఇట్లా ఉంటారు. అంటే ఆ తండ్రికి అలవాట్లు పట్టి ఆ వీర్యం ఎట్లా ఉంటుంది అనేది. అందుకే బ్రహ్మచర్యం గొప్పతనం ఇక్కడే తెలుస్తుందమ్మా. బ్రహ్మచర్యంలో ఏమవుతుంది అంటే రక్తశుద్ధి జరుగుతుంది. స్త్రీకి కూడా ఈ రక్తశుద్ధి జరిగిన తర్వాత, వివాహమైన తర్వాత వీళ్ళకి కలిగే సంతానము చాలా యోగ్యమైన సంతానం ఉంటుంది వెంటనే. నేను బ్రహ్మచర్యంలో, అందుకే మీరు అనవసరంగా ఈ ప్లానింగ్లని ఇవన్నీ కాదమ్మా. ఇక్కడ నేను ఒక తల్లిగా చెప్తున్నాను, నాకు కూడా నా బిడ్డలు అనుకుని మీరు చెప్తున్నాను. బ్రహ్మచర్యం పాటించిన తర్వాత, మీకు వివాహమైన తర్వాత బ్రహ్మచర్యంలో రక్తం శుద్ధిగా వించబడి ఉంటుంది, వీర్యము బలమైన వీర్యం ఉంటుంది. అలాంటప్పుడు పుట్టే సంతానము చక్కటి సంతానం కలుగుతుంది. అందుకని పెళ్ళికి ముందు, సంతానానికి కనే ముందు కూడా ఇలాంటి ఓన్లీ సంతానానికి కావాలనుకున్నప్పుడే కాదమ్మా, ఎప్పుడైతే మీరు వివాహానికి సన్నద్ధమవుతున్నారో ఒక ముందు 3 నెలలు అంటారు, కానీ నేను చెప్పేది ఇప్పుడు వాతావరణాన్ని బట్టి కనీసం 1 సంవత్సరం పాటు ఇలాంటి అలవాట్లు ఏమీ లేకుండా పూర్తి బ్రహ్మచర్యంలో ఉంటూ చక్కటి సంతానానికి పునాది వేసుకోండి. అమ్మ, నవనాగ స్తోత్రం అంటే ఏంటి, అసలు నవనాగులు అంటే ఎవరు, అండ్ దీని విశిష్టత ఏంటి? తప్పకుండా తెలియజేస్తాను. నవనాగ స్తోత్ర పఠనం వల్ల ఏవైతే సర్పదోషాలు ఉంటాయో అవన్నీ కూడా నివారించబడతాయి. కాల సర్పదోషం ఉన్న వాళ్ళు కూడా ఈ నవనాగ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. సంతానం, ఆరోగ్యం, విజయం, సంపద ఇవన్నీ కలుగుతాయి ఈ నవనాగ స్తోత్రం. ప్రతి ఒక్కళ్ళు చదువుకో. సంతానం కోరేవారే కాదమ్మా, మీకు విజయం కావాలన్నా ఈ నవనాగ స్తోత్రం. ఎందుకంటే పాతాళ లోకాన్ని పాలించేవాడు నాగరాజు, అవునా కదా? ఆయన మీదే ఉందాం మనం. అందుకే పుట్టలో ఉంటాయి పావులకి, ఎక్కడ ఉంటాయి కిందకు ఉంటాయి, భూమి లోపల ఉంటాయి. పాతాళ లోకంలో ఉంటాయి. పాతాళ లోకానికి రాజు ఎవరు? నాగరాజు. అలాంటి నాగరాజు మనల్ని పాలిసి, అంటే ఆయన మీద ఉన్నాం మనం భూమి మీద. అంటే ఇక్కడ ఏంటి అంటే నాగదోషం అంటే కేవలం వివాహం సంతానమే అనుకుంటారు, కాదమ్మా. అప్పుల బాధలు, అప్పులకు కూడా నాగులు, సంపద, ఆరోగ్యం ఇవన్నీ కూడా, నరములకు సంబంధించిన వ్యాధులన్నీ పోతాయి ఈ నవనాగ స్తోత్రం చదువుకోవడం వల్ల. అసలు ఈ నవనాగులు అంటే ఎవరు అంటే, ఎన్ని రకాల నాగులు ఉన్నాయో ఆ నాగులకి రాజులు, వాటి పేర్లు. అంటే ఆ నాగుల యొక్క రకాలు, వాళ్ళ పేర్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 9 మందులు కూడా రాజులు. అంటే రాజులు అంటే అంతేనమ్మా, నాగలోకానికి రాజులు 9 మంది. ఇప్పుడు మనుషులు ఎన్ని రకాలు ఉంటారు? ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. జీవితంలో స్థిరత్వం, స్టెబిలిటీ రావాలంటే నాగుల యొక్క కృప కావాలి. ఆ నాగులు ఎవరో తెలుసుకుందాము. అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబల, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక, కాళీయ. కాళీయ అంటే అందరికీ తెలుసు. కాళీయుని పడగ పైన అని ముద్దుగారు యశోద పాటలో కృష్ణుడు నృత్యం చేసింది మనం చూస్తూ ఉంటాం. ఆ కాళీయం అంటే ఇవి ఇన్ని రకాల జాతులు కలిగినటువంటి పాములు, నాగులు. నాగులు ఇవి స్మరించుకోవడం వల్ల సకల దోష నివారణము, జీవితంలో స్థిరత్వము, శాంతి, సంపద, విజయము కూడా లభిస్తాయి. అలాగే చెప్పాను కదా, యోగ్యమైన సంతానము మనకి లభిస్తుంది. మరి గర్భం దాల్చే ముందు అని చెప్పి ఇందాక మాట్లాడాం కదా, గర్భంతో ఉన్నప్పుడు కానీ లేకపోతే గర్భం దాల్చే ముందు కానీ పాముల గురించి ఆలోచించొద్దు, పాముల్ని చూడొద్దు ఇలా అంటూ ఉంటారు కదమ్మా. మరి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే సహజంగానే పాముల్ని చూడొద్దని మనం అనుకుంటే ఎలా అనుకుంటుందమ్మా? పాములు కూడా అనుకుంటాయంట, నరుడు కంట నేను పడద్దు, నాకంట నరుడు పడద్దు అనుకుంటూ ఉంటాయట. వాటి జోలికి మనం వెళితేనే కదా. అసలు ఇప్పుడు పాములు ఎక్కడ కనిపిస్తున్నాయమ్మా? ఈ అరణ్యంలో, ఈ కాంక్రీట్ అడవిలో పాములు ఎక్కడ కనిపిస్తున్నాయి? వాటిని కూడా ఉండనిస్తున్నామా మనం? పాములు కనపడే అంత ఏం లేదు. కళలో ఏదైనా పాములు వస్తే మనల్ని కళ్ళ శాస్త్రంలోకి వెళుతుంది, అదంతా వేరే విషయం. ఏమి కల్లోకి రావు, ఇల్లోకి రావు. చక్కగా ఈ నవనాగ స్తోత్రం చదువుకోండి. మీరు అన్నారు కదా ఇల్లోకి రావడం అంటే కనపడ్డావు,
కల్లో రావడం అంటే కల్లో రావడం, ఇల్లో రావడం అంటే కనపడడం. కల్లోకి రావు, ఇల్లోకి రావు. నవనాగ స్తోత్రం చదువుకోండి, చక్కటి ఫలితాన్ని పొందండి. గర్భ సంస్కారము అంటే ఇది ఇంకా చాలా విషయాలు ఈ యొక్క ఎపిసోడ్స్లో మనం చర్చించుకోబోతున్నాము. అందరూ విని దీన్ని పాటించాలని కోరుకుంటున్నాము. ఈ గర్భ సంస్కారంలో ఆధ్యాత్మికత అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. దాని గురించి పూర్తిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.